ఆ కాలేజీల్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా లెక్చరర్స్ అరకొర పెట్టడము, ఉన్న లెక్చరర్స్ కూడా సరైన జీతాలు రాకుండా ఇబ్బందులకు గురి కావడం, మేనేజ్మెంట్స్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో అల్టిమేట్గా సఫర్ అవుతుంది. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు, అల్టిమేట్గా సఫర్ అవుతుంది పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులని సందర్భంగా మనం వేస్తున్నాం. ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. ఫ్యాన్లు కూడా ఈరోజు తరగతి గదుల్లో ఫ్యాన్ కూడా ఈరోజు తిరిగే పరిస్థితి లేదు. ఆ రకంగా అనేక నిర్బంధాల మధ్యలో ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 8,000 రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ఈవెన్ గవర్నమెంట్ విద్యా సంస్థలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పడిందనే విషయాన్ని ఈ సందర్భంగా మెరుస్తుంది. 8,350 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది. ఇవన్నీ కూడా తరగతి గదుల్లో చదువుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా కూడా మేనేజ్మెంట్స్ కూడా పేద విద్యార్థులను భయపడుతున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికేట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ విద్యకు సంబంధించినటువంటి మరొక హామీ విద్యా భరోసా కార్డు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాము, మీరు నచ్చిన కాలేజీలో చదువుకోవచ్చు, మీరు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంత ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి విద్యా భరోసా కార్డు అని ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క విద్యార్థి భరోసా కార్డు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. మీకు అందరు తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. మీరు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పారు. సుమారు 20,000 ఉద్యోగస్తులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో మరి ఏది కూడా ఇంతవరకు పరిష్కారం కలదు. ఆ రకంగా మొత్తం 50,000 మంది పెట్టుకుంటే ఇంకొక 20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో అమ్మాయిలకు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలప్పుడు స్కూటీలు ఇస్తాము, ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అన్ని మీటింగ్లో చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, కానీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ మంచి ఉద్యోగాలు రాకపోతే అందరు కూడా నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానని చెప్పాడు. 4,000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పాడు. మరి 14 నెలలైంది, ఒక్క వ్యక్తికి, ఒక యువకుడి కూడా ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను మరి చుట్టూ తిప్పుకొని జేజేలు కొట్టించుకొని మోసం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మన హైదరాబాద్లో అశోక్ నగర్లో
ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అక్కడ అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అనేక రకాల కోర్సులు వాళ్ళు చెప్తారు. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన సివిల్స్కి ప్రిపేర్ కావాలన్నా, గెజిటెడ్ ఉద్యోగాలకు కావాలన్నా అన్నిటి కూడా అక్కడ కోర్సులు చెప్తారు. ఆ ప్రాంతంలో చాలా లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ముఖ్యంగా అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర చెట్ల కింద వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అటువంటి నిరుద్యోగుల మధ్యకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఎలక్షన్స్ ముందు వెళ్ళి అనేక రకాల హామీలు ఇచ్చారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నాను. సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఒకవేళ భర్తీ చేస్తే అశోక్ నగర్ లైబ్రరీకి రావాల్సిందిగా నేను రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి విషయం కానీ, ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ 14 నెలలుగా వాళ్ళకి ఇస్తారన్నటువంటి నిరుద్యోగ వృత్తి లెక్కేస్తే ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము